అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగింటి షడ్‌రుచులు. ఈరోజు వీడియోలో టేస్టీ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. గోధుమ పిండితో చాలా ఈజీగా, టేస్టీగా ఉండే స్నాక్స్‌ని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఈ గోధుమ పిండి చిప్స్‌ని ఒకసారి చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల వరకు హ్యాపీగా తినేయొచ్చండి. చాలా క్రిస్పీగా, తింటుంటే కమ్మగా, సూపర్ టేస్టీగా ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో పెట్టడానికైనా, ఈవినింగ్ టైమ్‌లో స్నాక్‌గా పెట్టడానికైనా చాలా బావుంటాయి. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్స్ వరకు గోధుమ పిండిని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను 1 ½ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. అలానే ఒక పావు స్పూన్ వరకు వామును కూడా వేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ వరకు కాచిన నూనెను వేసుకోండి. ఇలా నూనెను వేయడం వల్ల చిప్స్ చాలా క్రిస్పీగా వస్తాయండి. మీకు కావాలనుకుంటే ఈ ఆయిల్ ప్లేస్‌లో బటర్‌నైనా వేడి చేసి వేసుకోవచ్చు. ఇలా వేసుకుని ఒకసారి స్పూన్‌తో ఈ పిండినంతా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ గోధుమ పిండిని మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో దానికన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. వాటర్ అంతా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. చూసారా ఈ విధంగా ఉండాలి. పిండి మరీ సాఫ్ట్‌గా కాకుండా కొంచెం గట్టిగా ఉంటే చిప్స్ బాగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేయండి. ఇలా కొద్ది సమయం వరకు ఈ పిండిని బాగా నానబెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఈ గోధుమ పిండినంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా పిండినంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ గోధుమ పిండిని ఇప్పుడు 2 భాగాలుగా చేసుకోవాలి. మీరు ఈ పిండిని ఇంకా ఎక్కువగా తీసుకుంటే కనుక 3-4 భాగాలుగా చేసుకోండి. నేను 2 కప్స్ పిండిని తీసుకున్నాను కాబట్టి 2 భాగాలుగా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం చపాతీలుగా ఒత్తుకోవాలి. ఫ్లోర్ మీద కానీ లేకపోతే పీట మీద కానీ ఇలా కొంచెం పొడి పిండిని వేసుకోండి. ఈ చపాతీని చేయడానికి పీట మీద కన్నా ఇలా ఫ్లోర్ మీద అయితే మనకి పెద్ద చపాతీ చేయడానికి సరిపోతుందండి. చిప్స్ కూడా చాలా ఎక్కువగా ఒకసారే తయారు చేసుకోవచ్చు. ఇలా చపాతీనంతా బాగా పల్చగా, పెద్దగా ఒత్తుకోండి. ఈ చపాతీలని పీట మీద చేస్తే గనక మనకి ఎక్కువ టైం పడుతుందండి. చిన్న చిన్న చపాతీలే వస్తాయి కాబట్టి చిప్స్ కట్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. కానీ ఇలా ఒకసారి పెద్ద చపాతీ చేసుకున్నామంటే చిప్స్ ఒకేసారి ఎక్కువ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చపాతీ నుంచి మనం చిప్స్ కట్ చేసుకోవడానికి మనకి షేప్స్ కరెక్ట్‌గా రావాలంటే ఇలా 4 వైపులా ఉన్న ఎడ్జెస్ అన్నిటిని కట్ చేసేయండి. ఇప్పుడు మనకి చపాతీ ఒక స్క్వేర్ షేప్‌లో వస్తుంది. ఇప్పుడు ఈ చపాతీని ఇలా నేను చూపిస్తున్నట్టుగా మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోండి. రెక్టాంగిల్ షేప్‌లో కానీ, డైమండ్ షేప్‌లో కానీ మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే ఏదైనా ఒక చిన్న మూతను తీసుకొని ఈ చపాతీ పైన పెట్టుకొని రౌండ్‌గా కూడా కట్ చేసుకోవచ్చు. అలా అయినా కూడా చిన్న సైజ్ అప్పడాల్లా వస్తాయి. ఇలా మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకున్న తర్వాత వీటినన్నింటిని ఇలా తీసేసుకోవచ్చు. ఇవి చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు ఈ చిప్స్ అన్నింటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలానే మీరు చేసుకున్న పిండినంతా చపాతీగా ఒత్తుకొని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసిన తర్వాత మనం ముందుగా చపాతీ చేసుకున్నప్పుడు చుట్టూ ఉన్న ఎడ్జెస్ అన్నిటిని కట్ చేసుకున్నాం కదండీ! ఇప్పుడు వీటిని కావాలనుకుంటే మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోండి. లేకపోతే మళ్ళీ ఇలా పిండిలా కలుపుకొని ముందుగా నేను చూపించినట్టుగా చపాతీ చేసుకొని మళ్ళీ మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. నేను మిగిలిపోయిన ఎడ్జెస్ అన్నింటిని మళ్ళీ పిండి ముద్దలా కలుపుకొని ఇలా చపాతీ చేసుకొని ఇలా స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ చిప్స్ అన్నింటిని మనం ఫ్రై చేసుకుందాము. దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిప్స్‌ని ఆయిల్‌లోకి వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ చిప్స్‌ని ఆయిల్‌లోకి వేసుకోండి. అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా మాత్రమే వేసుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటిగా మీరు ఆయిల్ ఎంతవరకు అయితే వేసుకున్నారో ఆయిల్‌కి సరిపోయేంతగా మాత్రమే చిప్స్ వేసుకోండి. ఎక్కువగా మాత్రం వేయొద్దు. ఇప్పుడు వీటిని వేసిన వెంటనే కదపకుండా ఒక 2 మినిట్స్ అలానే వదిలేసి తర్వాత రెండో సైడ్‌కి టర్న్ చేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ చిప్స్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. ఒక 3-4 మినిట్స్ లోపు ఫ్రై అయిపోతాయి. ఇలా చిప్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్‌లో వచ్చే బబుల్స్ కూడా తగ్గిపోతాయి. అలానే చిప్స్ కూడా గోల్డెన్ రెడ్ కలర్‌లోకి చేంజ్ అవుతాయి. చూసారా? ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ చిప్స్ అన్నిటిని పక్కకు తీసుకోవడమే. ఈ చిప్స్ త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. అందుకే వీటిని జాగ్రత్తగా ఇలా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు రెండో బ్యాచ్ వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేసుకోండి. చిప్స్ అన్నిటిని వేసేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు వీటిని కూడా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుంటే సరిపోతుంది. అంతేనండి. టేస్టీ చిప్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మీకు కావాలనుకుంటే ఈ చిప్స్ పైన కొద్దిగా కారాన్ని స్ప్రింకిల్ చేసుకోండి. నేను పిల్లలు తినడానికి వీలుగా ఉంటాయని కారాన్ని వేయలేదు. మీకు కావాలనుకుంటే కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవచ్చు. చూసారా ఈ చిప్స్‌ని ఎంత ఈజీగా చేస్తామో? వీటిని తింటుంటే కమ్మగా, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు మీకు ఈ టేస్టీ స్నాక్ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి తెలుగింటి షడ్‌రుచులు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.